శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మీ లగ్నం ఏదైతే ఉందో మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్చరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని, సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్చరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుంభరాశి, కుంభరాశికి సంబంధించి 2025 ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఈ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులతో గత 5 సంవత్సరాల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, హెల్త్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ కావచ్చును, భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును, లేదా తీవ్రమైనటువంటి మనీ లాస్ కావచ్చును, నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము, ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు శనైశ్చరుడు మీకు జన్మంలో నుండి ద్వితీయ భావానికి రావడం జరిగింది. ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు కూడా కొంతమేర మనకు గౌరవం ఏదైతే ఉందో అది భంగం కలిగే పరిస్థితి, తరచూ కూడా కొంత ద్వేషాలు ఏర్పడము, గొడవలుగా ఉండేటువంటి పరిస్థితి, కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇక్కడ జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు చేర్పులు కనబడుతున్నవి. సో ఇక్కడ గురుగ్రహము మీకు కొంత అనుకూలంగా మారబోతూ ఉన్నది. సో ఉన్నతమైనటువంటి పదవి కావచ్చును, అసలు మీ స్థాయికి సంబంధం లేని ఉద్యోగం రావడము. సో అక్కడ మీరు ఓపికగా ఉండాలి. ఏమాత్రము తొందరపడినా, ఏమాత్రము కోపానికి వచ్చినా తరచూ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యానికి సంబంధించి కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఒకటి బాధించేటువంటి పరిస్థితి ఉంది. రెండవది
ధనానికి సంబంధించి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి. ధనము అసలు ఎంత మీరు ఆ లోగడ నిలువ చేసినటువంటి డబ్బుకు రెక్కలు వచ్చి పరిగెడతాయి అనేది అర్థం చేసుకోండి. డబ్బులకే రెక్కలు వచ్చి వెళ్ళిపోతాయి, అంటే ఆ విధంగా ఖర్చులు అయిపోతాయి. చేతిలో మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే పరిస్థితి ఉంటుంది. గమనించుకోండి, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుంభరాశి వారు. ఇక మరొక అద్భుతమైనటువంటి విషయము కుంభరాశి వారికి ఏమిటి అంటే, వివాహం కాని వారికి వివాహ యోగము, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి గత 12 సంవత్సరాల నుండి లేని యోగము ఇప్పుడు జరగబోతున్నది. ఎవరికైతే వివాహం జరిగి గత 10-12 సంవత్సరాల నుండి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన యోగము కలగబోయే పరిస్థితి ఉంది. సో సంతానానికి సంబంధించి ఇది ఒక శుభము. రెండవ పాయింట్ ఏమిటి అంటే, విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా కూడా విదేశీ యానము ఉంది. ఇక్కడ శనైశ్వరునికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకొని మీరు విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇక శత్రువు యొక్క దృష్టి మొత్తం మీ మీదనే ఉన్నది. మిమ్మల్ని ఎట్లా వీని మైనస్ చేయాలి, ఎట్లా వీని నాశనం చేయాలి అనేటువంటి భావనతోనే శత్రువులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇదైతే గమనించుకోండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే, కొంతమేర వాహన ప్రమాదాలు, కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి. సో రాహుగ్రహము మీ జన్మంలోకి వస్తాడు. ఇక్కడ మత్తు పానీయాలకు సంబంధించి అలవాటు ఉండేటువంటి వారికి కొంతమేర తీవ్రమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు, అదేవిధంగా ఈ రాహు మీకు జన్మంలోకి వచ్చిన తర్వాత చాలా కొంతమేర డివోషనల్ వైపుగా మీ అడుగులు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ ఈ యొక్క కేతువు కూడా మీకు 8వ భావానికి వస్తాడు. 8వ భావానికి కేతువు వస్తే కొంతమేర ఎవరికైతే కుంభ రాశి వారిది సింహ లగ్నం అవుతుందో లేదా కుంభ మకర లగ్నం అవుతుందో వీరికి కొంతమేర మనీ రిలేటెడ్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక భార్య భర్తలకు సంబంధించింది కానీ లేదా ఒక కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. అజీర్ణానికి సంబంధించింది కానీ, సో ఇలాంటివి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. కుంభరాశి వారు తప్పకుండా కూడా శనైశ్వరునికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద కేవలం 2500కే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ యొక్క శని పాశుపత హోమము అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. మంచి పరిస్థితులు కానీ, మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కానీ తప్పకుండా మీ సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.